Dear students, మనం కాంప్లెక్స్ నెంబర్స్లో 2 మార్క్స్ 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందని చూస్తున్నాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. సో అందులో 2 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పేశాను. ఈ వీడియోలో మనం 4 మార్క్స్కి సంబంధించి ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓన్లీ 10 మాత్రమే. సో ఆ 10 కూడా అందులో ఓన్లీ 3 మోడల్స్. ఇప్పుడు బోర్డు పైన కనిపించేలాంటిది ఒక మోడల్, నెక్స్ట్ లోకస్ కనుక్కోవడం ఇంకొక మోడల్, నెక్స్ట్ స్క్వేర్, రాంబస్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయడం. ఇట్లా 3 మోడల్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్స్ని కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు 4 మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా 4 మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. ఓకే రైట్. ఫస్ట్ ప్రాబ్లం, if x plus iy is equal to 1 by 1 plus cos theta plus I sin theta, then show that 4x square is equal to 1. ఇక్కడ ఏంటంటే మనకి ఆన్సర్ కూడా ఇచ్చాడు, 4x square is equal to 1 అని చూపెట్టడం. సో ఖచ్చితంగా మనం ఆన్సర్ వస్తుందా రాలేదని మనకి ఎగ్జామినేషన్ హాల్లోనే తెలిసిపోతుంది. సో ఎటు చేసి మనం ఆన్సర్ రప్పిస్తే సరిపోతుంది. ఓకే రైట్. సో ఇది 2020 to 23, 2019, 17, 16 తెలంగాణ లేదా ఏపీలో అడగడం జరిగింది. సో అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. సో సింపుల్, దీన్ని ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 1 ప్లస్ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ ఉంది కదా, దీన్ని కాంజుగేట్ ఏంటో చూసుకొని దాంతో మల్టిప్లై డివైడ్ చేసి రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్, మనకి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ కూడా అవసరం లేదు, ఓన్లీ రియల్ పార్ట్ ఎక్స్ని కనుక్కుంటే సరిపోతుంది. ఎక్స్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే చూద్దాం. సో గివెన్, వాట్ ఈస్ గివెన్? ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1 by 1 plus cos theta plus I sin theta. Okay, so it is not of the form, not in complex number form. దీన్ని ఏం చేయాలి మరి? కాంప్లెక్స్ నెంబర్ ఫామ్కి మార్చాలంటే దీని యొక్క కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేయాలి. చెప్పండి, ఎక్స్ ప్లస్ ఐవైకి కాంజుగేట్ ఏంటి? ఎక్స్ మైనస్ ఐవై. ఏ ప్లస్ ఐబీకి కాంజుగేట్ ఏంటి? ఏ మైనస్ ఐబీ. ఇక్కడ డినామినేటర్లో ఏముంది మనకి? 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దానికి వచ్చేసి కాంజుగేట్ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. కాంజుగేట్ అంటే ఐని మైనస్ ఐతో రిప్లేస్ చేయడం, తెలుసు కదా మీకు. సో దాంతో మల్టిప్లై డివైడ్ చేద్దాం. 1 by 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఓకే, సో న్యూమరేటర్లో 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది, 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. డినామినేటర్ వచ్చేసి ఇది క్లియర్గా ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ ఫామ్లో ఉంది. సో మనకి ఆ ఫార్ములా తెలుసు కదా, ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, సో ఎందుకంటే యాక్చువల్గా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఐ సైన్ థీటా ఐ స్క్వేర్ అయ్యేసరికి -1 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఓకే, ఇదేమవుతుంది? 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి అంటే ఇమాజినరీ పార్ట్ స్క్వేర్, బి అంటే ఎవరు ఇక్కడ? సైన్. సో సైన్ స్క్వేర్ థీటా. నౌ న్యూమరేటర్లో చేంజ్ ఏం లేదు, డినామినేటర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏబి అంటే 1 ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఐడెంటిటీ కదా, ఏమవుతుంది అది? 1. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 అవుతుంది, 1 ప్లస్ 1 ఏమవుతుంది? 2 అవుతుంది. సో 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1, 1 ప్లస్ 1 ఏమవుతుంది? 2 ప్లస్ ఇంకేం మిగిలిపోయింది? 2 కాస్ థీటా. నౌ స్ప్లిట్ ఇట్, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ని స్ప్లిట్ చేయండి. 1 ప్లస్ కాస్ థీటా బై ఇందులో 2 కామన్ తీయండి, 2 కామన్ తీస్తే మిగులుతుంది 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 2 ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా. సో దేని ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఇక్కడ చూసినట్లయితే 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్. సో ఫైనల్గా మనకి ఏం మిగిలిపోతుంది? ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/2
ప్లస్ ఐ ఇంటూ మైనస్ సైన్ థీటా బై 2 ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా. సో ఇది ఇమాజినరీ పార్ట్ y, ఇది రియల్ పార్ట్ x. మనకేం కావాలి, ఎక్స్తోనే పని ఉంది. సో దేర్ ఫోర్ x is equal to 1/2 and y is equal to minus sin theta by 2 of 1 plus cos theta. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్స్ని కంపేర్ చేశాను. సో మనకి దీంతో సంబంధం లేదు, దీంతో సంబంధం ఉంది. ఓకే, సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేస్తే ఏమైతే x² is equal to 1/4, 4 ని తీసుకొస్తే 4x² is equal to 1. సో x is equal to 1/2 కదా, x² is equal to 1/4, 4 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 4x² is equal to 1. అదే ప్రూవ్ చేయమన్నాడు. సో దట్స్ ఇట్. సో ఇవి చేసినందుకు మీకు 4 మార్కులు వస్తాయి. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేయడము, కంపేర్ చేయడం. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు 4 మార్క్స్ ఎట్టుపో. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. x plus iy is equal to 3/2 plus cos theta plus I sin theta, then show that x² plus y² is equal to 4x minus 3. సో ఈ ప్రాబ్లం కూడా ప్రీవియస్ ప్రాబ్లం ఇంతకుముందు లాంటిదే, అలానే చేయాలి. కానీ అది చాలా సింపుల్గా ఒక 5-6 స్టెప్స్లో అయిపోతుంది. ఇది మాత్రం కొంచెం ఒక 10 to 15 స్టెప్స్ వస్తాయి, కొంచెం ఎక్కువ వర్కౌట్ చేయాలి. ఓకే, ఇది 2017-19లో అడగడం జరిగింది. చూడండి, given, what is given? x plus iy is equal to 3/2 plus cos theta plus I sin theta. ఓకే, ఏం చేయాలి? ఇది కాంప్లెక్స్ నెంబర్ ఫార్మాట్లో లేదు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్, దాని కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ యొక్క కాంజుగేట్ ఏంటి? ఏం చెప్పాను? i ప్లేస్లో మైనస్ ఐ రిప్లేస్ చేయాలి. 2 plus cos theta మైనస్ I sin thetaతో మల్టిప్లై డివైడ్ చేయడం. ఓకే, రైట్. సో x plus iy is equal to 3/2 plus cos theta, right in one bracket, plus I sin theta into న్యూమరేటర్ని డినామినేటర్ని కాంజుగేట్తో మల్టిప్లై అయింది. 2 plus cos theta minus I sin theta by 2 plus cos theta minus I sin theta. ఓకే, సో కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేసినందుకు మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ కాంజుగేట్తో మీకు ఈ ప్రాబ్లం నాకు రాదు అని వదిలిపెట్టడం కాదు, ఇట్లా ఒక స్టెప్ ట్రై చేయండి. కాంజుగేట్తో జస్ట్ మల్టిప్లై డివైడ్ చేసినందుకు మీకు 1 మార్క్ వస్తుంది. ఓకే, రైట్. నౌ పైన ఏమైపోతుంది? 3 of 2 plus cos theta, 3 into minus I sin theta minus 3I sin theta. సో 3తో రెండింటిని మల్టిప్లై చేశాను బై ఇది చెప్పాను కదా ఇందాకట్లానే ఏంటి, దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ a plus ib into a minus ib, దిస్ బికమ్ a² plus b² ఆ ఫార్మేట్లో ఉంది. ఓకే, a plus b into a minus b, a² minus b², a plus ib into a minus ib, a² plus b². ఓకే, ఇక్కడ a² అంటే ఏంటి? 2 plus cos theta whole square plus b² అంటే sin square theta. ఓకే, now 3 of 2 plus cos theta minus 3I sin theta by, expand it, a plus b whole square, a² plus b² plus 2a, 2 into 2 into cos theta plus sin square theta. Now 3 of 2 plus cos theta minus 3I sin theta by 2 square అంటే ఎంత? 4 plus cos square theta plus sin square theta 1 plus 2 2s 4 cos theta. 2 square అంటే 4, cos square theta plus sin square theta అంటే 1, 2 2s 4 cos theta. నౌ స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? x plus iy is equal to 3 of 2 plus cos theta by 4 plus 1 అంటే ఏంటి? 5 plus 4 cos theta minus, ఓకే, 3I sin theta by 5 plus 4 cos theta.
5 ప్లస్ డినామినేటర్లో 4 ప్లస్ 1 5 ప్లస్ 4 కాస్ థీటా. దాన్ని స్ప్లిట్ చేసిన రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్గా స్ప్లిట్ చేసిన. ఇప్పుడు కంపేర్ చేస్తే రెండు వైపులా కంపేర్ చేస్తే ఏం జరుగుతుందో చెప్పండి. ఓకే, సో దేర్ ఫోర్ ఎక్స్ ఇది ఈక్వల్ ఏమవుతుంది 3 ఆఫ్ 2 ప్లస్ కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా, 5 ప్లస్ 4 కాస్ థీటా. నెక్స్ట్ y ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఇది నెగిటివ్తో సహా రాయండి, ఐ లేకుండా, -3 sin θ బై 5 ప్లస్ 4 కాస్ థీటా. ఓకే, సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. x² + y² ఇది ఈక్వల్ టు 4x - 3. ఇందాకట్లాగా సింపుల్గా రాలేదు కదా, ఇది కొంచెం చేయాల్సిందే. ఓకే, ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్. వాట్ ఈజ్ LHS? x² + y². ఓకే, సో కొన్నిసార్లు ఏం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా రైట్ సైడ్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు రైట్ సైడ్ తీసుకొని ప్రూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది. కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ని సింప్లిఫై చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ని సింప్లిఫై చేయాలి. అప్పుడు ఆ రెండు సేమ్ అయితే దెన్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో x² అంటే 3² ఆఫ్ 2 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై 5 ప్లస్ 4 కాస్ థీటా హోల్ స్క్వేర్. x² అంటే వీటికి స్క్వేర్ అప్లై చేసిన, ప్లస్ y² అంటే -3 sin θ హోల్ స్క్వేర్ బై 5 ప్లస్ 4 కాస్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, సో x² + y². నౌ ఇక్కడ డినామినేటర్లో 5 ప్లస్ 4 కాస్ థీటా స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది కాబట్టి సో LCM ఏమవుతుంది 5 ప్లస్ 4 కాస్ థీటా స్క్వేర్ అవుతుంది, 5 ప్లస్ 4 కాస్ థీటా స్క్వేర్. ఓకే, న్యూమరేటర్లో ఏమి మిగిలిపోతుంది 9 ఆఫ్ 2 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే సేమ్ ఇందాక ఎక్స్పాండ్ చేసాం కదా, ఇక్కడ 4 2² అంటే 4 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 2 4 కాస్ థీటా మిగులుతుంది. ఓకే, LCM చేస్తే ఇక్కడ న్యూమరేటర్దే మిగులుతుంది యాజ్ ఇట్గా 9 ఆఫ్ 4 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 4 కాస్ థీటా ప్లస్ దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది -² ప్లస్ 3² 9 sin స్క్వేర్ థీటా. ఓకే, now numerator 9 4 36 plus 9 into cos square theta 9 cos square theta plus 9 into 4 36 cos theta plus 9 sin square theta by 5 plus కింద దాన్ని ఎక్స్పాండ్ చేయకండి, అలానే ఉంచండి. ఓకే, నౌ ఇక్కడ ఈ రెండిట్లలో 9 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 9 సైన్ స్క్వేర్ థీటా ఉంది. రెండిట్లలో 9 కామన్ తీస్తే ఏం మిగులుతుంది, 9 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మిగులుతుంది కదా, ప్లస్ ఎక్స్ట్రా ఏం మిగిలిపోయింది 36 కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా హోల్ స్క్వేర్. నా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంత అవుతుంది 1. సో దిస్ బికమ్ 1, మెన్షన్ చేస్తున్నాను. cos square theta plus sin square theta is equal to 1. This is trigonometric identity. So 9 into 1 9 అయిపోతుంది. 9 plus 36 how much 45 plus 36 cos theta by 5 plus 4 cos theta whole square. న్యూమరేటర్లో కామన్ ఏంటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 9 5 45 9 4 36 9 కామన్. సో 5 ప్లస్ ఇక్కడ 5 9 5 45 కాబట్టి 5 ప్లస్ 4 కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఒక 5 ప్లస్ 4 కాస్ థీటా ఒక 5 ప్లస్ 4 కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయి దేర్ ఫోర్ x² + y² ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ ఏం మిగిలిపోయింది 9 బై 5 ప్లస్ 4 కాస్ థీటా మిగిలిపోయింది, నెంబర్ 1. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x² + y²ని సింప్లిఫై చేస్తే 9 బై 5 ప్లస్ 4 కాస్ థీటా మిగిలిపోయింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ని సింప్లిఫై చేద్దాం మళ్ళీ. ఓకే, సో రైట్ సైడ్ ఏముంది 4x - 3 దాన్ని సింప్లిఫై చేద్దాం. RHS పార్ట్ ఏంటండి 4x - 3. 4 ఆఫ్ x అంటే ఏంటి, x ఎంత వచ్చింది ఇది మొత్తం రాద్దాం 3 టైమ్స్ 2 ప్లస్ కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా -3. సో వాట్ ఈస్ ద LCM, ఇక్కడ 5 ప్లస్ 4 కాస్ థీటా LCM 4 3 12 into 2 ప్లస్ కాస్ థీటా
ఇక్కడ 3/1 ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. 3 ఆఫ్ 5 + 4 cos θ. మీకు ఎల్సిఎం చేయడం తెలుసు కదా, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 5 + 4 cos θ ఎల్సిఎం. దీన్ని జస్ట్ సింపుల్గా దానికి మల్టిప్లై చేయడమే. ఓకే, సో నౌ ఫైనల్లీ ఏం మిగిలిపోతుంది, 12 × 2 = 24 + 12 cos θ -3 × 5 = 15 -12 cos θ by 5 + 4 cos θ. So 12 cos θ 12 cos θ cancel. Finally 4x - 3 is equal 24 లోకి వెళ్ళి 15 పోతే ఎంత 9 by 5 + 4 cos θ, which is equation number 2. So therefore from 1 and 2 ఏం అబ్జర్వ్ చేసాం, x² + y² is equal 9 by 5 + 4 cos θ. 4x - 3 కూడా అదే వచ్చింది. సో కంక్లూజన్ from 1 and 2 x² + y² is equal to 4x - 3. సో ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ 4 మార్క్స్ పడతాయి. ఇది కొంచెం పెద్దగా ఉంది ప్రాబ్లం, కానీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, if x - iy whole power 1/3 is equal to a - ib, then show that x/a + y/b is equal 4 of a² - b². సో దీన్ని ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ పవర్ 1/3 ఉంది కాబట్టి అది పోవాలంటే ఏం చేయాలి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఆ లాజిక్తో మనకి ప్రాబ్లం మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్, x - iy whole power 1/3 is equal to a - ib. Okay, so cubing on both sides, then ఏమవుతుంది, x - iy is equal to a - ib whole cube. ఈ పవర్ 1/3 అడి దిక్కు వస్తే క్యూబ్ అవుతుంది, అట్లయినా అనొచ్చు. ఓకే, సో వీ హ్యావ్ ఏ ఫార్ములా దట్ ఈస్ a - b whole cube is equal to a cube - b cube minus 3a² b plus 3ab². ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. ఏమవుతుంది చెప్పండి, x - iy is equal a క్యూబ్ అంటే a క్యూబ్, ఓకే, మైనస్ b క్యూబ్, ఇక్కడ b అంటే ఎవరు, ib, b క్యూబ్ అంటే ఏంటి, ib³ మైనస్ 3a² b, అగైన్ b అంటే ib ప్లస్ 3a ఇంటూ b² అంటే ib². b ప్లేస్లో ibని రిప్లేస్ చేయడం, అంతే, ఏం లేదు. ఓకే, నౌ a క్యూబ్ మైనస్ ఇదేమవుతుంది i³ b³ మైనస్ 3ia² b. ఓకే, ఇక్కడ 3a i² b². మరి i² అంటే ఏమని తెలుసు, -1, i³ అంటే -i. ఓకే, సో a క్యూబ్ మైనస్ ఆఫ్ -ib³ మైనస్ 3ia² b. ఇక్కడ i² అంటే -1, అంటే -1 ఇంటూ ప్లస్ 3ab². సో దేర్ ఫోర్ x - iy ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఒక దగ్గర రాయండి, a³ మైనస్ 3ab². ఇది రియల్ పార్ట్, ఐలు లేని పార్ట్. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్లో i కామన్ తీయండి, -i కామన్ తీస్తున్నా, -i కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది 3a² b మైనస్ i బయటికి వెళ్తే 3a² b. ఇందులో కూడా -i బయటికి వెళ్ళిపోతే -b³ మిగులుతుంది, -b³, -i బయటికి వస్తే -b³ మిగులుతుంది. నౌ కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో x ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో ఎవరున్నా రియల్ పార్ట్ a³ మైనస్ 3ab² అండ్ -i రెండు సేమ్ ఉన్నాయి. సో y ప్లేస్లో ఎవరున్నారు, ఇది y అంటే ఇది 3a² b మైనస్ b³. ఓకే, సో కంపేర్ చేశాను అంతే. x ఇది ఈక్వల్, ఇందులో a కామన్ తీయొచ్చు, అప్పుడు ఏమవుతుంది a² మైనస్ 3b², a బయటికి వెళ్ళిపోతే. ఇక్కడ a మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది, x/a ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 3b². దిస్ ఈజ్ నెంబర్ 1. సేమ్ ఇందులో b కామన్ తీస్తే y ఈజ్ ఈక్వల్ టు b ఆఫ్ 3a² మైనస్ b² అవుతుంది. b ఇందులో b కామన్ తీస్తే 3a² మైనస్ b². ఇది లెఫ్ట్ సైడ్ పట్టుకొస్తే y/b ఈజ్ ఈక్వల్ టు 3a² మైనస్ b², ఈక్వేషన్ నెంబర్ 2. సో క్వశ్చన్ ఏంటి,
ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి కనుక్కోమన్నాడు, అందుకని నేను ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఆ ఫార్మాట్ వచ్చేలా రాశాను. సో దేర్ ఫోర్ LHS, ఐఎమ్ టేకింగ్ LHS. వాట్ ఈస్ దట్? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ అంటే ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ ప్లస్ వై బై బి అంటే ఏంటి? 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2, 1 2 నుంచి రాశాను. నౌ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హౌ మచ్? 4a స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ 4a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్. సో 4 టేకింగ్ కామన్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. So therefore finally x by a plus y by b is equal to 4 of a square minus b square. Okay, so that is the answer. ఇది కూడా చాలా సింపుల్, జస్ట్ a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములాని అప్లై చేసి జస్ట్ కామన్ తీసి ఆ LHSలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సింపుల్ ప్రాబ్లం, డూ ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ ఇది వేరే టైప్ ప్రాబ్లమ్స్ అండి. ఇది 2023లో అడిగాడు, అది 2020లో అడిగాడు. ఏంటంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 5y అని ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు షో దట్ z క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికోసం ఏం చేయాలంటే ఒక మెథడ్ ఏంటంటే z స్క్వేర్ చేయండి, z క్యూబ్ చేయండి, ఆ మూడింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. అదొకటి. మళ్ళీ చెప్తున్నాను, z ఇచ్చాడు, z స్క్వేర్ కనుక్కోండి, z క్యూబ్ కనుక్కోండి, కేర్ఫుల్గా కనుక్కొని వాటిని జస్ట్ ఇందులో రిప్లేస్ చేయండి, సింప్లిఫై చేయండి, యూ షుడ్ గెట్ 0. అది ఒక మెథడ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే ఇది నేను చెప్పబోయేది. గివెన్, వాట్ ఈస్ గివెన్? z is equal to 3 minus 5y. ఓకే, సో ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడమే, అంటే z స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడమే. సో z స్క్వేర్ ఏమవుతుంది చూడండి, దట్ ఈస్ 3 minus 5i whole square. So this is of the form a minus b whole square, a square plus b square minus 2ab, a square plus b square minus 2ab. So z square is equal to 3 square అంటే 9, 25i square అంటే minus 25, అంతే కదా. 5i square అంటే 25i square, i square అంటే minus 1. నెక్స్ట్ 2 3 the 6, 6 5 the 30, minus 30i. ఓకే, సో z square is equal to 9 minus 25, 9 minus 25, అంతే కదా. 9 minus 25 minus 30i. So 9 minus 25 how much? 9 minus 25 minus 16 minus 30i. Okay. సారీ అండి, ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. ఇలా చేస్తే రాదు, ఇలా చేస్తే ఇంకొంచెం లెంత్ అవుతుంది. అట్లా చేస్తే కూడా z స్క్వేర్, నేను చెప్పాను కదా z స్క్వేర్ ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ z క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి, అలాగే చేసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇందాక z స్క్వేర్ చేశాను కదా, సేమ్ అదేవిధంగా zని z స్క్వేర్ మల్టిప్లై చేసి z క్యూబ్ వస్తుంది. z స్క్వేర్ z క్యూబ్ని ఇందులో రిప్లేస్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. అదొక మెథడ్. సో ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ దీని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, z మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5y. ఇందాక నేను చేసిన మెథడ్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ z స్క్వేర్ కనుక్కోవడము, z క్యూబ్ కనుక్కోవడము, ఇందులో రిప్లేస్ చేయడం, చేస్తే మనకు ఆన్సర్ 0 వస్తుంది. ఓకే, సో ఇది అనదర్ మెథడ్. సో z మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5y. సో ఇది ఇంపార్టెంట్ స్టెప్. సో 3ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, z మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ మైనస్ 5. Now squaring on both sides which is minus 5i square. It ఏమవుతుంది z square, okay, plus a square plus b square, 3 square minus 2z into 3. Right side minus square plus 5 square 25i square. 25i square అంటే minus 1 కదా. z square plus 9 minus 6z is equal to minus 25. సో మైనస్ 25 ఇటువైపు వస్తే ప్లస్ 25 అవుతుంది. ఫైనల్గా z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 25 ప్లస్ 9 అంటే ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ 1. సో దీన్ని రాబట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే, ఇది వచ్చేసింది. ఇప్పుడు
లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను, లెఫ్ట్ LHS తీసుకొని దీన్ని వాడుకోవాలి. Z² - 6z + 34ని వాడుకొని చేయాలి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏంటి, z³ - 10z² + 58z - 136. ఓకే, సో ఇందులో z కామన్ తీసినట్లయితే z³ కదా, ఇక్కడ జాగ్రత్త అయినండి, ఇంపార్టెంట్ స్టెప్. నేను ఇక్కడ స్టార్ మార్క్ పెట్టానంటే దాన్ని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని అర్థం. నేను స్టార్ మార్క్ పెట్టానంటే మీద అక్కడ బ్రేక్ పడబోతుంది అని అర్థం, దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. z అని పెట్టేసి ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉందో ఆ టర్మ్ని రాసేసేయండి, యాజ్ ఇట్ ఈజ్గా రాసేసేయండి. z² - 6z + 34, ఇక్కడ టర్మ్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసేయండి. ఇప్పుడు చూడండి పైన మనకి ఎంత బాకీ ఉంది, ఇంకా ఎంత ఎక్సెస్ కానీ ఏమైనా అప్పులు ఏమైనా ఉంటే మిగిలిపోయిన తగిలితే ఏమైనా ఉంటే రాసుకోవాలి ఇక్కడ. సో z × z² ఎంత అండి, z³. z × -6z ఎంత, -6z². z × 34 ఎంత, 34z. సో ఇక్కడ ఇందులో ఈ పార్ట్ కవర్ అయిపోయింది, అంటే ఇంకెంత మిగిలి ఉంది, z³ కవర్ అయిపోయింది. -6z² అంటే ఇంకెంత కావాలి, -4z² కావాలి, -4z². సో ఇందులో -6z², -4z² కలిపితే -10z². నెక్స్ట్ 34z ఉంది, 34zకి ఎంత కలిపితే 28z, 24z -136. ఓకే, -136. అది ఎంతనైతే మనకు కావాలో, ఎంతనైతే మిగిలిపోయినాయో అవన్నీ రాసేసేయండి. ఓకే, నౌ సో z ఈ పార్ట్ ఏమైపోతుంది, 0. ఓకే, z² - 6z + 34 0. ఈ మూడిట్లలో కామన్ ఏంటి, -4 కామన్ తీస్తే ఇక్కడ z², ఇక్కడ 6z + 34. చూడండి చెక్ చేయండి, -4 × z² -4z², -× -+4 6 24z, -× +4 × 34 136. ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది, మళ్ళీ ఇదే టర్మ్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో z × 0 0. నా -4 × సేమ్ టర్మ్ ఇక్కడ కనబడుతుంది 0. సో విచ్ ఈజ్ ఈక్వల్ ఫైనల్లీ 0, విచ్ ఈజ్ RHS. సో దేర్ ఫోర్ z³ కంక్లూజన్ రాయాలి, +58z - 136 = 0. ఓకే, కంప్లీటెడ్. ఈ ప్రాబ్లం కూడా చేసేద్దాం. ఏం చేయాలి, గివెన్, వాట్ ఈస్ గివెన్, z = 2 - i√7. ఏం చేయాలి, ఇంపార్టెంట్ స్టెప్ ఏమని చెప్పాను, 2ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, దెన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, z² + 4 - 4z, 2 2 = 4z = -² ప్లస్ అవుతుంది, i² √7² అంటే 7. సో i² అంటే -1 - × 7 -7, ఇటు దిక్కు వస్తే z² -4z, -7 ఇటువైపు వస్తే +7 అవుతుంది, 7 + 4 13 = 0. ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో ఈ 1ని వాడుకునే దగ్గర రాయండి ఫ్రమ్ 1 అని చెప్పేసి. నౌ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ ఈ స్టెప్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఏంటిదండి, 3z³ - 4z² + z + 88. ఓకే, సో 3z³ కదా, 3z ఆఫ్ మన టర్మ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి, z² - 4z + 13. ఓకే, సో 3z × z², 3z³ కవర్ అయిపోయింది. తర్వాత 3 4 12z² -12z² కదా, +8z². 3 4 -12z², -12z²కి +8z² యాడ్ చేస్తే ఏమొస్తుంది, -4z². ఓకే, తర్వాత 3z × 13, 13 3 39z, 39zలకి వెళ్ళి 38zని సబ్ట్రాక్ట్ చేయాలి. 3 13 39z, 39zలకి వెళ్ళి 38z పోతే z వస్తుంది. ఓకే, నెక్స్ట్ +88 మిగిలిపోయింది. ఓకే, సో ఇక్కడ 3z ఆఫ్ ఇది రాయగా దీన్ని వాడుకోవాలి, దీన్ని వాడుకోగా ఇంకా ఎంత ఎక్సెస్ ఉంది పైనది రావడానికి అనేది పక్కన జాగ్రత్తగా రాయాలి. ఈ స్టెప్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఓకే, నౌ 3z ఆఫ్ ఈ టర్మ్ ఏమైపోతుంది, 0 ఇచ్చాడు కదా, 0 ప్లస్ ఈ అన్నిట్లలో కామన్ ఏంటిది 8 కామన్ తీస్తే ఆబ్వియస్గా ఇక్కడ ఉన్నది మిగులుతుంది, z² ఓకే
4z అది మిగులుతుందా మిగలదా చూద్దాం, ప్లస్ 13. ఓకే, సో 8 into z square 8z square, 8 4 जा 32z, కానీ ఇక్కడ 38z వచ్చింది. మరి ఏం మిస్టేక్? ఓకే సారీ అండి, ఇక్కడ మిస్టేక్ చేశాను. ఇక్కడ -7 లెఫ్ట్ సైడ్ వస్తే +7 వచ్చింది. 7 + 4 11 అవుతుంది, 13 వేశాను. మీరు ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఒకవేళ క్లాస్లో ఉన్నట్లయితే నాకు ఎవరో ఒకరు స్టూడెంట్స్ చెప్తారు, ఇక్కడ ఎవరు చెప్పేలా లేరు. ఓకే, సో నాకు నేనే కరెక్షన్ చేసుకోవాలి. ఓకే, మిస్టేక్స్ అనే సహజము, కరెక్షన్ చేసుకోవాలి. సో 11 ఈ మిస్టేక్స్ పోకుండా చూసుకోవాలి. ఇక్కడ దీన్ని కరెక్షన్ చేద్దాం ఇంకా. ఓకే, సో 3z into z square 3z cube, ఓకే, ప్లస్ 3z cube ప్రజెంట్ అయిపోయింది. 3z into -4z -12z square. -12z squareకి ఎంత యాడ్ చేస్తే -4z square అవుతుంది? 8z square. -12z squareకి 8z square యాడ్ చేస్తే -4z square. నెక్స్ట్ 3 into హియర్ 11, ఇక్కడ 11 తీసుకోవాలి కదా. సో 11 ఉంది కాబట్టి 11 రాశాను. 3 11s 33. ఓకే, సో 33లోకి వెళ్ళి 32 -32z. ఓకే, 32z ప్లస్ ఎంత మిగిలిపోయింది? 88. నెక్స్ట్ వీటన్నిటిలోకి వెళ్ళి 8 కామన్ తీస్తే ఇదేమో z square -4z + 11 0 అని రాసేసిన. 8 కామన్ తీస్తే z square -4z + 11, z square -4z + 11. 8 into z square 8z square, 8 4 32, 8 into 11 88. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో ఇది 0 అయిపోతుంది. ఇది 8 ఇంటూ ఇది కూడా 0. 8z square -4z + 11 అంటే 0 కదా, ఫ్రమ్ 1. సో టోటల్ 0 అయిపోయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో దేర్ ఫోర్ 3z cube -4z square + z + 88 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇలా కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ కొంచెం ఎక్కువ వర్కౌట్ చేయండి. ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో నేనే ఇక్కడ 11ని 13 దగ్గర మిస్టేక్ చేశానంటే 7 ఇటువైపు వస్తే +7, 7 + 4 11 అని వేయాలి. ఓవర్లుక్లో 13 అని వేసాను, దానివల్ల మిస్టేక్ జరిగింది. సో అట్లాంటివి చేయకూడదు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏమని చెప్పాను? z square కనుక్కోవాలి, దీన్ని స్క్వేరింగ్ చేసి z cube కనుక్కోవాలి. వాటిని జస్ట్ ఇందులో రిప్లేస్ చేయాలి. కొంచెం ఒక స్టెప్ లెంతీగా వస్తుంది, బట్ ఆన్సర్ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ θ such that 3 + 2i sin θ / 1 - 2i sin θ ఈజ్ ప్యూర్లీ రియల్ అండ్ ప్యూర్లీ ఇమాజినరీ. అంటే ఇది ప్యూర్ రియల్ అయినప్పుడు టీటా సొల్యూషన్ ఏంటి, ప్యూర్లీ ఇమాజినరీ అయినప్పుడు టీటాకి సొల్యూషన్ ఏంటి అని అడిగాడు. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ మనం ప్యూర్లీ రియల్ ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఏంటి? ప్యూర్లీ రియల్ అంటే ఏంటి? రియల్ నంబర్ అంటే ఇమాజినరీ పార్ట్ 0 కావాలి. ప్యూర్లీ ఇమాజినరీ అంటే అక్కడ రియల్ పార్ట్ ఉండదు, అంటే రియల్ పార్ట్ 0 కావాలి అని అర్థం. దాన్ని 0 తీసుకొని ట్రిగ్నామెట్రిక్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని చేస్తే వచ్చేస్తుంది. ఓకే, దానికంటే ముందు ఇది కాంప్లెక్స్ నెంబర్ ఫార్మాట్లో లేదు, మార్చాలంటే ఏం చేయాలి? కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేయాలి. ఓకే, సో z ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం. z ఈజ్ ఈక్వల్ టు 3 + 2i sin θ / 1 - 2i sin θ. సో ఏం చేయాలి? కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్. 3 + 2i sin θ / 1 - 2i sin θ ఇంటూ డినామినేటర్ యొక్క కాంజుగేట్ ఏంటి? 1 + 2i sin θ by 1 + 2i sin θ. Okay, now multiply in term by term. 3 1s are 3. 3 into 2i sin θ 6i sin θ plus 2i sin θ into 1 2i sin θ plus 2i sin θ into 2i sin θ 2 2s are 4 4i square sin square θ by a plus b into a minus b, a square plus b square. మీకు చెప్పాను ఫార్ములా ఆల్రెడీ. a plus ib times a minus ib is equal to a square plus
b square. Okay, now real part ఇది I square అంటే ఏమవుతుంది -1 అవుతుంది. సో 3 minus 4 sin square theta రియల్ పార్ట్ ప్లస్ ఇందులో 2i కామన్ తీస్తే 2i sin theta 6i sin theta ఏమవుతుంది I into 8 sin theta. ఓకే, I into లేదా 8i sin theta. 2i sin theta 6i sin theta ఏమవుతుంది 8i sin theta బై డినామినేటర్లో 1 square 1 2 sin square theta అంటే ఏమవుతుంది 4 sin square theta. సో therefore x plus iy is equal to, ఓకే, సో z is equal to ఏంటండి 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta plus I into split చేస్తే 8 sin theta by 1 plus 4 sin square theta. Okay, so now it is of the form a plus ib. Okay, so first question ఏంటి ప్యూర్లీ రియల్ కావాలి. ఏ z ప్యూర్లీ రియల్ ఎప్పుడవుతుంది ఇఫ్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ 0. ఇఫ్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ 0, ఇమాజినరీ పార్ట్ 0 అయితే అది ప్యూర్లీ రియల్ అవుతుంది. సో ఇందులో ఇమాజినరీ పార్ట్ ఎవరు ఇది. ఓకే, సో దెన్ 8 sin theta by 1 plus 4 sin square theta is equal to 0. సో దీన్ని అటువైపు పట్టుకెళ్తే 0 into something 0 అయిపోతుంది. ఫైనల్లీ sin theta is equal to 0. ఇది మొత్తం ఈ డినామినేటరు 8 అటువైపు పట్టుకెళ్తే మొత్తం 0 అయిపోతుంది. సో మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం. సో sin theta is equal 0 అయితే జనరల్ సొల్యూషన్ theta is equal to ఏంటిదండి n/, వేర్ n belongs to z. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, sin theta 0 అయినప్పుడు theta is equal to n/, వేర్ n belongs to z. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బి సెకండ్ క్వశ్చన్ ఏం కావాలి ప్యూర్లీ ఇమాజినరీ. ప్యూర్లీ ఇమాజినరీ ఎప్పుడవుతుంది ఇఫ్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ 0. ఈ జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ పార్ట్ అంటే ఇది. ఓకే, అది 0 కావాలి. సో ఏమవుతుంది 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. రియల్ పార్ట్ 0 అయితే అది ప్యూర్లీ ఇమాజినరీ అవుతుంది. సో డినామినేటర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది 0 అవుతుంది. 3 minus 4 sin square theta ఈజ్ ఈక్వల్ టు 0 into సంథింగ్ ఏమైపోతుంది 0. ఓకే, నౌ దీన్ని అటువైపు తీసుకెళ్ళండి. దెన్ 4 sin square theta ఈజ్ ఈక్వల్ టు 3 sin square theta ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇది స్క్వేర్లలో ఉన్నప్పుడు ఎట్లా రాసుకోవాలి దీన్ని కూడా స్క్వేర్లో రాసుకోండి. 3/4 నేను రాయొచ్చు √3/2 స్క్వేర్ ఇంపార్టెంట్ వన్. సో ఫైనల్లీ ఇక్కడ ఏమవుతుంది sin square theta ఈజ్ ఈక్వల్ టు sin square √3/2 ఎప్పుడవుతుంది π/3 sin 60 √3/2 కదా. సో sin square theta ఈజ్ ఈక్వల్ sin square ఆల్ఫా అయినప్పుడు మనకి ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుంది theta ఈజ్ ఈక్వల్ టు n/, ± ఆల్ఫా, n/, ± π/3 వేర్ n బిలాంగ్స్ టు z. సో ప్యూర్లీ రియల్ అయినప్పుడు ఇది సొల్యూషన్, ప్యూర్లీ ఇమాజినరీ అయినప్పుడు ఇది సొల్యూషన్. ఓకే, సో మనం ఈ వీడియోలో దాదాపుగా ఏం చేసాం రేషనలైజింగ్ డినామినేటర్ చేసి కాంప్లెక్స్ నెంబర్ ఫామ్కి కన్వర్ట్ చేసుకొని తర్వాత షో దట్ 4x² ఈజ్ ఈక్వల్ అన్నప్పుడు అది చేసాము. ఇప్పుడు ఇది ఓకే యాంగిల్ కనుక్కోవడం. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తే అసలు కాన్సెప్ట్ ఏందో నేర్చుకుంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. ఓకే, రైట్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.